క్లాక్ రివ్యూలోకి వెళ్ళిపోబోతున్నాం. ఇక మనోహరి చాంబతో ఇలా అంటూ ఉంటుంది, అదేమీ లేదులే చాంబ, నేను అమర్ కలిసాక బాగి తన పాపను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని అంటూ ఉండగా ఇక రాజుగారు ఎదురుపడడంతో, ఏంటి రాజుగారు ఇలా తీసుకొని వచ్చారు పాపని అని అనడంతో, ఇక మేడం గారు ఇక్కడే ఉన్నారు కదా, పాప కూడా ఇక్కడే ఉంటుంది, తల్లిని వదిలి పిల్ల ఎన్ని రోజులని ఉంటుంది మేడం అని అనడంతో, ఇక అమర్కి తెలియదు కదా, ఒకవేళ తనే కూతురిని గుర్తుపడితే ఎలా అని అనడంతో, ఆంటీ నేను తెలియకుండా యాక్టింగ్ చేస్తాను ఆంటీ, డౌట్ రాకుండా ఉంచుతాను అని పాప అనడంతో, ఇక చాంబా ఇలా అనుకుంటూ ఉంటుంది, తల్లి 3 ఆకులు చదివితే పిల్ల 6 ఆకులు చదివిందంట అని అంటూ ఉంటుంది. సరే జమ్మ, మీ డాడీకి డౌట్ రాకుండా మేనేజ్ చేస్తూ ఉండు అని అనడంతో, ఇక అంతలో అమర్ కూడా బయట నుంచి వస్తూ ఉంటాడు. ఏంటి రాజుగారు ఈ టైంలో వచ్చారు అని అంటూ బుజ్జమ్మని చూస్తూ ఉంటాడు. హాయ్ బుజ్జమ్మ, ఇప్పుడు వచ్చారేంటి అని అనడంతో, మా మేడం గారు ఒక 10 రోజులు క్యాంప్కి వెళ్ళారు సార్, ఇక్కడే ఉంచుకోండి పాపని అని చెబుతూ ఉంటాడు. ఇక 10 రోజులే సార్, మీకు ఇబ్బంది అయితే చెప్పండి అని అనడంతో, నాకేంటి ఇబ్బంది, పాపకి ఎన్ని రోజులు కావాలనుకున్నా అన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు అని ఇక నవ్వుతూ పలకరిస్తూ ఉంటాడు అమర్. అక్కడికి మిస్సమ్మ పిల్లలు కూడా వస్తూ ఉంటారు. అప్పుడు బుజ్జమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఏమీ తెలియనట్టు, ఈవిడెవరు అని అడగడంతో, ఇక వెంటనే బాగి కూడా ఈవిడెవరు, ఈ పాప ఎవరు అని అంటూ ఉంటుంది. ఈవిడ ఇందులో పనిచేసిన కేర్ టేకర్ బుజ్జమ్మ అని చెప్తూ ఉంటాడు రాథోడ్. అప్పుడు ఇక ఈ పాప సార్కి దగ్గరగా కావాల్సిన పాప, చాలా మంచి పాప అని చెప్తూ ఉండగా, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు, అమ్మా నాన్న ఎవరు లేరా అని అడగడంతో, ఎవరు లేరండి అని రాజుగారు చెప్తూ ఉంటాడు. అయితే ఆశ్రమానికి తీసుకెళ్ళి ఉంచండి అని అనడంతో, అసలు నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, పాప ఎన్ని రోజులు కావాలనుకుంటే అన్ని రోజులు ఇక్కడే ఉంటుంది, నీకు ప్రాబ్లం ఏంటి అని అడుగుతూ ఉంటాడు అమర్. అప్పుడే చాంబా ఇక మనోహరి, ఈ ఓవర్ యాక్షన్ నేను చూడలేకపోతున్నాను, ఎవరికి వారు జీవించేస్తున్నారు మనోహరి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది. ఏయ్ చాంబా, నోరు మూసుకుని ఇక్కడే ఉండి చూడు అంటూ ఉంటుంది మనోహరి. ఇక ఈ బుజ్జమ్మ గురించి అలా మాట్లాడుతూ ఉండడంతో, ఇక పిల్లలు కూడా చాలా సీరియస్ అవుతూ ఉంటారు. బుజ్జమ్మ జోలికి నువ్వు వస్తే మిస్సమ్మ ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు అని అంజు అంటుంది. ఇక ఆనంద్ కూడా, అవును డాడ్, ఇక ఈ మిస్సమ్మ మన బుజ్జమ్మని ఏమైనా అంటే మాత్రం ఇక్కడ ఉండాల్సిన అవసరం మిస్సమ్మకి లేదు, మేము ఇంట్లో నుంచైనా గెంటేస్తాం మనోహరి ఆంటీ అని ఇక మనోహరితో కూడా అంటూ ఉంటారు. అది చూసిన మనోహరి, వామ్మో ఎవరికి వారు యాక్టింగ్ ఇరగదీస్తున్నారు కదా అని లోలో అనుకుంటూ ఉంటుంది మనోహరి. ఇక ఈ పిల్లలకి మాత్రం చావు తెలివితేటలు బాగానే ఉన్నాయి, ఇలాంటి వాటిలో బాగానే ఇన్వాల్వ్ అవుతారు అని అనుకుంటూ ఉంటుంది మనోహరి. ఇక ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అమర్ బాగి కూడా. అప్పుడు ఇక బాగిని అమర్, ఇక్కడి నుంచి వెళ్ళిపో, అవసరం లేదు, ఇక్కడ బుజ్జమ్మ నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉండగా, చూసావా మనోహరి, ఆయన ఏం మాట్లాడుతున్నారో, నేనంట ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంట, అయితే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది బాగి. అది చూసిన మనోహరి, అమర్ ప్లీజ్ అమర్, గొడవ పెట్టుకోవద్దు అని చెప్తూ ఉంటుంది. బాగి కూడా, ప్లీజ్ బాగి సర్దుకో బాగి, ఇక నా కోసం బాగి అని చెప్తూ ఉండగా, సరే మనోహరి నేను నీకోసం ఉంటాను అని చెప్తూ ఉంటుంది బాగి కూడా. బాగి డైనింగ్ టేబుల్ దగ్గర ఒక పేపర్ షీట్ పట్టుకొని నిలబడుతూ ఉంటుంది. అది గమనించిన మనోహరి, ఏం చేస్తున్నావు బాగి అని అనడంతో, ఇది మన ఇంటి మ్యాప్ అని అనడంతో, ఇది ఎందుకు అసలు నేను పట్టుకున్నాను మీకు తెలుసా అని అనడంతో, అవును ఎందుకు పట్టుకున్నావంటే నిన్ను అమర్ని కలపడానికి అని అంటూ ఉంటుంది బాగి. అది అంతా అబద్ధం కానీ నువ్వు అమర్ కలవడానికి అని చెప్పు బాగి అని లోలో
అంబ అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే మనోహరి ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని బాగీని అడగడంతో నీకోసమే మనోహరి అని అంటూ ఉంటుంది. అసలు ప్లాన్ ఏంటి చెప్పు అని అనడంతో ఇది మన హాల్, ఇది కిచెన్, ఇది మా ఆయన రూమ్ అంటే వెంటనే మా ఆయన అంటున్నావేంటి బాగి అని అంటూ ఉంటుంది మనోహరి. ఇప్పుడు ఆయన మా ఆయనే కాబట్టి మా ఆయన అంటున్నాను. నేను అమర్ అని పిలిస్తే బాగుండదు కదా మనోహరి అని అంటూ ఉంటుంది బాగి. అవునవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని అంటూ ఉంటుంది మనోహరి కూడా. ఇక ప్లానింగ్ చెప్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఆయన ఆఫీస్కి రెడీ అవుతూ వెళ్తాడు. నువ్వు అక్కడ కరెంట్ షాక్ వచ్చి పడిపోతూ ఉంటావు. అప్పుడు కరెంట్ షాక్ వచ్చిందనుకొని ఆయన నీ కాళ్ళు చేతులు రఫ్ చేస్తాడు. తర్వాత నీకు శ్వాస అందట్లేదని నీ నోట్లో నోరు పెట్టి ఊదడం స్టార్ట్ చేస్తాడు. ఇక అలా ఊదడం వలన మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. ఇక ఆ కెమిస్ట్రీ ప్రేమ ప్రయాణంగా మారుతుంది మనోహరి అని అంటూ ఉండగా ఇక ఊహించుకుంటూ ఉంటుంది మనోహరి. అది చూసిన చాంబ నిన్ను ఎంత ఎర్రి బాగులదాన్ని చేస్తుంది మనోహరి, కాస్తనైనా నీకు జ్ఞానం కలగడం లేదా అని అనుకుంటూ ఉంటుంది చాంబ కూడా. అయితే ఇక ఇమాజిన్ చేసుకుంటున్న మనోహర్ని ఇక బాగి అంటూ ఉంటుంది. నువ్వేమీ బాధపడకు మనోహరి, అంతా మనం అనుకుంటే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ నిజమైన కరెంట్ కావాలి అని అనగా మనోహరి ఎందుకు బాగి అని అంటూ ఉంటుంది. ఎందుకంటే ఆయన మిలిటరీ, మనం నిజమైన కరెంటు పెట్టామో ఊరికే పెట్టామో కూడా ఆయనకి తెలిసిపోతుంది. అందుకే కాస్త నిజమైన కరెంటు కూడా ఉంటే అలా హింటు ఇచ్చి ఇవ్వనట్టు ఉండాలి. అది నువ్వు మాత్రం చూసుకొచ్చమ్మా అని యాదమ్మ అని చెప్తూ ఉంటుంది. సరే మేడం అని ఇక బాగిని మనోహర్ని అంటూ ఉంటుంది. ఇక రాథోడ్ మాత్రం అంతా ప్లాన్ పక్కగా జరగాలి మేడం అని అంటూ ఉంటాడు మనోహర్ని. ఇక రాథోడ్ అలా సపోర్ట్ చేయడంతో ఇక మనోహరి కూడా షాక్ అవుతూ ఉంటుంది. అసలు ఇంత మార్పు ఏంటి వీళ్ళలో అని అనుకుంటూ ఉంటుంది. ఏదైతే అదే అయింది, ఇదంతా నా కోసమే కదా, నా మంచి కోసమే కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా జరుగుతుంది కదా బాగి అని అనడంతో ఇక నీకేమీ లోటు లేదులే మనోహరి, నువ్వు తడిగుడ్డేసుకొని పడుకో అని అంటూ ఉంటుంది మనోహర్ని బాగి. ఇక వెంటనే చాంబ లోలో ఇలా అనుకుంటూ ఉంటుంది. నువ్వు తడిగుడ్డేసుకొని పడుకోవడం కాదే మనోహరి, నీకు ఆ తడిగుడ్డతోనే బాగి గొంతుకు వస్తుంది. ఆ విషయం నీకు అర్థం అవ్వట్లేదే వెర్రి బాగులదానా అని అనుకుంటూ ఉంటుంది చాంబా కూడా. ఇక అంతలోనే ఒక అరవింద్ బాయ్ ఒక అజ్ఞాత వ్యక్తికి కాల్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు. ఎన్నిలా ఉన్నారు అని అడుగుతూ ఉండగా ఎలా ఉన్నారు అని అడుగుతారు సార్, ఎన్ని ఏళ్ళుగా మేము జైల్లో ఉన్నాము, పగతో రగిలిపోతున్నాము. ఆ అమర్ని బయటికి వచ్చాక ఆ అమర్ సంగతి చెప్పాలి. తన కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని ఇక చంపేసైనా సరే నా పగ సాధిస్తాను అని అంటూ ఉంటాడు ఇక విలన్. అప్పుడే ఆ అజ్ఞాత వ్యక్తి ఇలా అంటూ ఉంటాడు. అంత ఆవేశం మీకు అస్సలు పనికిరాదు. ఏదైనా చాలా పకడ్బందీగా చేయాలి. మిమ్మల్ని విడిపించడానికి నేను ఆ అమర్ ఫ్యామిలీనే అడ్డు పెట్టుకుంటాను అని అంటూ ఉంటాడు అజ్ఞాత వ్యక్తి. ఇక అరవింద్ బాయ్ కూడా ఓకే సార్, మీరు అక్కడ పని కానివ్వండి, బయటికి వచ్చాక నేను మీ పని, మీకు ఏం కావాలో ఆ పని కూడా చేసి పెడతాను అని అనడంతో ఇక సరే అనుకుంటూ ఉంటాడు. మరోవైపు ఇక ఆ షాకింగ్